నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం జటాధర అనే సుధీర్ బాబు గారి సినిమా గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన స్టైల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా ఈ సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ముందుగా ఈ సినిమా యొక్క కథాబీజం గురించి చర్చించుకుందాం. మనిషి స్వార్థానికి నిధి కోసం వేటాడుతూ ఒక దుష్టశక్తి బంధనాన్ని తెంపితే ఆ దుష్టశక్తి బంధనం తెంచుకుని ఎలాంటి ప్రళయం సృష్టిస్తుంది అనేది ఈ కథాబీజం. ఇక కథ గురించి చెప్పాలి అంటే, దెయ్యాలు లేవని గట్టిగా నమ్మే హీరో కనపడితే నమ్ముతాను అని నమ్మకం పెట్టుకుని దెయ్యం కోసం వెతుకుతున్న క్రమంలో అప్పుడే చాలా కాలం క్రితం తన వల్లే బంధనాలు తెంచుకున్న ఒక దుష్టశక్తి తన కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపుల్లో ఉన్న దుష్టశక్తి ఎలాంటి ప్రళయం సృష్టించింది, దాని నుంచి హీరో ఎదుర్కొని తనని తన వాళ్ళని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. ఈ సినిమా కథనం గురించి చెప్పాలి అంటే, కథ మనల్ని కట్టిపడేసేలా ఉన్న కథనం కొంచెం కన్నీరు పెట్టించేలా ఉంది. ఫస్ట్ హాఫ్లో అద్దం పద్దం లేని ట్విస్ట్లు, అలా స్లో నరేషను. ఫస్ట్ హాఫ్ కాకపోతే లెంత్ తక్కువ కాబట్టి ఫాస్ట్గానే అయిపోయిందండి. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోరింగ్ ఉన్న, క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్గా పర్లేదు అన్నట్టే సాగింది కాబట్టి ఓకే కథనం అని చెప్పాలి. ఇక అభినయాల విషయానికి వస్తే, సోనాక్షి సిన్హా గారు మాట మాటికి పళ్ళు కొట్టుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు అనిపించింది. అండ్ సుధీర్ బాబు గారు కూడా అంత గొప్ప గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోపు లేదు. అండ్ ఆయన పర్లేదు, బాగానే చేశారు. హీరోయిన్ అయితే అసలు చూడలేకపోయాం. అండ్ రాజీవ్ కనకాల గారు కానీ, ఝాన్సీ గారు కానీ ఉన్నారు ఆర్టిస్టులు, కానీ అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే ఎవరు వాళ్ళ స్టేజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదనే చెప్పాలి. ఓన్లీ శిల్పా శిరోద్కర్ గారు ఒక మాదిరి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఇక సాంకేతిక విలువలు గురించి మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ఏఐతో జనరేట్ చేసిన గ్రాఫిక్స్ మనకు చిరాకు తెప్పిస్తుంది. నాకైతే ఖచ్చితంగా చిరాకు తెప్పిస్తాయి. బట్ క్లైమాక్స్లో శివుడిగా చేయడం, మన సుధీర్ బాబు గారు శివతాండవం, అవి బాగానే పిక్చరైజ్ చేశారు అని అనిపించింది. ఓవరాల్గా సాంకేతిక విలువలు కూడా అంత గొప్పగా అయితే లేవు, అలా అని మరీ పేలవంగా కూడా లేవు, ఓకే అనేలాగే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు అనిపించేలాగా ఉంది. ఇంకా సినిమా గురించి అంటారా, ఫస్ట్ హాఫ్ అయితే టూ ల్యాగ్ అండ్ టూ బోరింగ్. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కూడా ల్యాగ్నెస్ అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్. ఫస్ట్లో ఒక పావు గంట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మధ్యలో ఒక పావు గంట బోరింగ్, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు సినిమా కొంచెం రేజ్ అయ్యి బాగానే అనిపిస్తుంది. అంతకు మించి విశేషాలు అయితే ఏమీ లేవు ఈ సినిమాలో. ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమా బిలో యావరేజ్. నేనైతే 2.25 ఇస్తాను ఈ సినిమాకి రేటింగ్. పిల్లలతో చూడొచ్చా అంటే చూడకపోవడమే బెటర్, వెళ్ళి అంత ఓటీటీ కోసం వెయిట్ చేసుకుంటే ఇంకా బెటర్. ఓవరాల్గా అయితే పర్లేదు. మరీ అసభ్యత అశ్లీలత అయితే మరీ ఏం లేవు కాబట్టి, మరీ అంత భయానక సన్నివేశాలు కూడా ఏం లేవు కాబట్టి మీ దగ్గరుండి పిల్లల్ని తీసుకెళ్ళి చూపించడంలో కూడా తప్పేం లేదు. బట్ మరీ అంత టైం స్పెండ్ చేసి వెళ్ళి చూసే అంత సినిమా అంటే, బేసిక్గా ఏమైందంటే డైరెక్టరు మన కథని బాగా రాసుకున్నాడు. బట్ ఏమైపోయిందంటే ఆ ఎగ్జిక్యూషన్లో చాలా తప్పు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాడు ఎగ్జిక్యూషన్కి అన్న డౌట్ వచ్చింది నాకు. సో కొంచెం మా ఎగ్జిక్యూషన్లో కొంచెం ఆ స్క్రీన్ ప్లేని కొంచెం సరి చేస్తుంటే బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఇది. మంచి కాన్సెప్టే, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇది చతికిలబడింది అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు కూడా ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ, ఉంటాను.